సో, జిగురు లాగా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. సో, వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. కొంతమంది కాలిక్ అంటామండి. ఎప్పుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో, ఏది తిన్నా కూడా కడుపు నొప్పొస్తుంది. దాన్ని కాలిక్ అంటామనమాట. అటువంటి కండిషన్‌లో గూడా పైల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? కడుపులో బిడ్డ పెరగడం. బిడ్డ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఎక్కడైతే ఈ వీన్స్ ఉంటాయో, ఆ వీన్స్ పైన ప్రెషర్ పడుతుంది. ఆ వీన్స్‌లోంచి బ్లడ్ రివర్స్ రావడం అనేది కష్టమవుతుందనమాట. అప్పుడు గూడా ప్రెగ్నెన్సీలో గూడా మనము కామన్‌గా పైల్స్ అనేవి చూస్తుంటాం. ఎంటరైటిస్ అంటామనమాట. అంటే గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ ఏవన్నా ఉన్నా, కొంతమందికి ఎప్పుడు లూజ్ మోషన్స్, వామిటింగ్స్, బయట ఫుడ్ తినడం చేస్తూ ఉంటారు. సో, కంటిన్యూస్‌గా జిఐ ట్రాక్ట్ అనేది ఇన్ఫెక్షన్ ఉంటుందనమాట. వాళ్ళల్లో గూడా మనము ఈ పైల్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సీఏ రెక్టమ్ అంటే ఈ యానల్ కెనాల్‌లో గాని, రెక్టమ్‌లో గాని ఏవన్నా క్యాన్సర్స్ వస్తే, ఆ క్యాన్సర్స్ ద్వారా గూడా ఈ పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట.